మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రయాణిస్తున్న చార్టర్డ్ ఫ్లైట్ ఘోర ప్రమాదానికి గురైంది. బారామతిలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తుండగా ఫ్లైట్ కూలిపోవడంతో భారీ మంటలు చెలరేగాయి. ప్రమాదంలో అజిత్ పవార్ సహా 5గురు మృతి చెందినట్లు డీజీసీఏ ప్రకటించింది. మృతుల్లో 2 పైలట్లు, 2 సెక్యూరిటీ సిబ్బంది ఉన్నట్లుగా అధికారులు తెలిపారు. ఇక బారామతిలో జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ మధ్యాహ్నం నిర్వహించే బహిరంగ సభలో పాల్గొనేందుకు వెళ్తుండగా చార్టర్డ్ ఫ్లైట్లో సాంకేతిక లోపం తలెత్తడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తున్న సమయంలో విమానం క్రాష్ అయినట్లు తెలుస్తోంది. బుధవారం ఉదయం 8:45 విమానం కూలిపోగా వెంటనే భారీ మంటలు చెలరేగి అందులో ప్రయాణిస్తున్న వారంతా అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. అజిత్ పవార్ మరణ వార్త తెలుసుకున్న ఆయన కుటుంబ సభ్యులు ఢిల్లీ నుంచి బారామతికి బయలుదేరారు. అజిత్ పవార్ మృతి పట్ల మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, ఇతర మంత్రులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రయాణిస్తున్న చార్టర్డ్ ఫ్లైట్ ఘోర ప్రమాదానికి గురైంది. బారామతిలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తుండగా ఫ్లైట్ కూలిపోవడంతో భారీ మంటలు చెలరేగాయి. ప్రమాదంలో అజిత్ పవార్ సహా 5గురు మృతి చెందినట్లు డీజీసీఏ ప్రకటించింది. మృతుల్లో 2 పైలట్లు, 2 సెక్యూరిటీ సిబ్బంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. బారామతిలో జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ మధ్యాహ్నం నిర్వహించే బహిరంగ సభలో పాల్గొనేందుకు వెళ్తుండగా చార్టర్డ్ ఫ్లైట్లో సాంకేతిక లోపం తలెత్తడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తున్న సమయంలో విమానం క్రాష్ అయినట్లు తెలుస్తోంది. బుధవారం ఉదయం 8:45 విమానం కూలిపోగా వెంటనే భారీ మంటలు చెలరేగి అందులో ప్రయాణిస్తున్న వారంతా అక్కడికక్కడే దుర్మరణం చెందారు. అజిత్ పవార్ మరణ వార్త తెలుసుకున్న ఆయన కుటుంబ సభ్యులు ఢిల్లీ నుంచి బారామతికి బయలుదేరారు. అజిత్ పవార్ మృతి పట్ల మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, ఇతర మంత్రులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఉషా అందిస్తారు. ఉషా, మహారాష్ట్రలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. బారామతిలో విమానం కూలిపోయినట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. బారామతిలో ల్యాండ్ అవుతుండగా టెక్నికల్ ఇష్యూతో కుప్పకూలినట్టుగా విమానం తెలుస్తోంది. కూలిన వెంటనే పెద్ద ఎత్తున చెలరేగిన మంటలు, అలాగే భారీ శబ్దంతో పాటు చెలరేగిన మంటలతో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి సమీపంలో ఉన్నటువంటి ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మంటలకు దగ్ధమైనట్టుగా అయితే తెలిసింది. ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ కూడా ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. అజిత్ పవార్ కూడా దుర్మరణం పాలైనట్టుగా అయితే తెలుస్తుంది. అజిత్ పవార్ తో పాటు అతనితో పాటు ప్రయాణించినటువంటి 5గురు కూడా అక్కడికక్కడే దుర్మరణం పాలైనట్టుగా అయితే తెలుస్తుంది. బారామతిలో బహిరంగ సభకు వెళ్తుండగా ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏదైతే ప్రచారానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఘటనా స్థలంలో ఇప్పటికే సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఏదైతే కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఇచ్చినటువంటి సమాచారం మేరకు వెంటనే హుటాహుటిన యుద్ధ ప్రాతిపదికన అక్కడికి చేరుకున్నారు. ఇప్పటికే సిబ్బంది మొత్తము కూడా అక్కడ ఉన్నటువంటి టెక్నికల్ ఇష్యూ ఏంటి, అసలు విమానంలో ఈ ప్రమాదం తలెత్తడానికి ప్రధాన కారణం ఏంటి అన్న కోణంలో గతంలో కూడా మహారాష్ట్రలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ ఏదైతే ఉందో అటు మెడికల్ కాలేజ్ దగ్గర నుంచి ప్రతి ఒక్క దానిలో దూసుకొని వెళ్తూ
ఘోర ప్రమాదానికి చోటు చేస్తుంది. అలాంటి ప్రమాదంలో ఎలాంటి టెక్నికల్ ఇష్యూ సంభవించిందో దీనిలో కూడా అలాంటి సంభవించిందా అన్న కోణంలో లోకో పైలట్ ఏం చేస్తున్నారు అన్న కోణంలో కూడా పలు ప్రశ్నలను అయితే సంధిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఇప్పటికే ఏదైతే విమానంలో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులతో పాటు అలాగే లోకో పైలట్ ఇచ్చినటువంటి సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది క్యాప్చర్ చేసిందా లేదా అన్న కోణంలో పూర్తి స్థాయిలో అయితే దర్యాప్తు అయితే చేస్తున్నారు. విమానం కూలిన ఘటన దగ్గరికి వెళ్ళినటువంటి సిబ్బంది క్లూస్ టీమ్స్ ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్నటువంటి శాంపిల్స్ అన్నిటిని కూడా కలెక్ట్ చేస్తున్నారు. అసలు ఈ ప్రమాదానికి ప్రధాన కారణం ఏంటి అన్న కోణంలోనే దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. క్షతగాత్రుల్ని హుటాహుటిన బారామతి దగ్గర ఉన్నటువంటి ఏదైతే ప్రైవేట్ హాస్పిటల్స్ తో పాటు అలాగే ప్రభుత్వ హాస్పిటల్ కూడా తరలిస్తున్నారు. ప్రస్తుతం అంబులెన్స్ సర్వీసెస్ కూడా అక్కడ అందుబాటులోకి వచ్చాయి. మృతదేహాలకు సంబంధించి మరి కాసేపట్లో ఏదైతే శవపరీక్ష చేసిన అనంతరం వారి కుటుంబ సభ్యులకి ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. ఎవరైతే మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అయినటువంటి అజిత్ పవార్ అక్కడికక్కడే దుర్మరణం పాలవడంతో తమ కుటుంబ సభ్యులు మొత్తం కూడా ఏదైతే ఇప్పటికే శోక సంద్రంలోకి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఈ ఘటనకి సంబంధించి పూర్తి స్థాయిలో అయితే ఎంక్వైరీకి సంబంధించి హోంశాఖ మంత్రి అటు అమిత్ షా దగ్గర నుంచి ఇటు విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ రెడ్డి కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు. హుటాహుటిన కలెక్టర్లు సిబ్బంది ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా అక్కడికి చేరుకుంటున్నట్టుగా అయితే మనకు అందుతున్నటువంటి సమాచారం. భవాని. రైట్, థ్యాంక్ యూ ఉషా, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.